బ్రేకింగ్ చూస్తున్నాం. కడప నగరంలో డీఎస్పీ షరీఫ్ మీడియా సమావేశం నిర్వహించారు. ప్రజలు నాయకుల సహకారంతో జిల్లాలో ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించామన్నారు. కౌంటింగ్ కు నాయకులు సహకరించాలని కోరారు. జూన్ 3వ తేదీ మధ్యాహ్నం నుంచి కడపలో ఇతర జిల్లాల వారు ఖాళీ చేయాలి అని ఆర్టీసీ బస్సుల్ని నగర శివారులో నడపడం జరుగుతుందని తెలిపారు. జిల్లా మొత్తం 144 సెక్షన్ అమల్లో ఉంటుంది అన్నారు. కౌంటింగ్ నేపథ్యంలో దుకాణాలు మూసివేస్తున్నట్లు చెప్పారు. దీనికి ప్రజలందరూ సహకరించాలని డీఎస్పీ షరీఫ్ కోరారు. ఇక ఇతర జిల్లాల నుంచి ఎవరూ రాకూడదని కడప డీఎస్పీ షరీఫ్ స్పష్టం చేశారు. అలాగే సోషల్ మీడియాలో రెచ్చగొట్టే విధంగా పోస్టులు పెడితే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. పోలీసుల పర్మిషన్ లేకుండా ఎవరికీ ఫంక్షన్ హాళ్లు, లాడ్జీలు ఇవ్వకూడదు అన్నారు. జిల్లా అధికారుల సూచనల మేరకు మద్యం షాపులకు సడలింపులు ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. నగర శివార్లో 7 చెక్పోస్టులు ఏర్పాటు చేసినట్లు డీఎస్పీ వివరించారు. సీసీ కెమెరాల ద్వారా క్షుణ్ణంగా పర్యవేక్షిస్తున్నామని, స్ట్రాంగ్ రూమ్ బయట 4 అంచెల భద్రత ఏర్పాటు చేసినట్లు డీఎస్పీ షరీఫ్ తెలిపారు. ప్రజలు నాయకుల సహకారంతో జిల్లాలో ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించామన్నారు. కౌంటింగ్ కు నాయకులు సహకరించాలని కోరారు. జూన్ 3వ తేదీ మధ్యాహ్నం నుంచి కడపలో ఇతర జిల్లాల వారు ఖాళీ చేయాలని ఆర్టీసీ బస్సుల్ని నగర శివార్లు నడపడం జరుగుతుందని తెలిపారు. జిల్లా మొత్తం 144 సెక్షన్ అమల్లో ఉంటుంది అన్నారు. కౌంటింగ్ నేపథ్యంలో దుకాణాలు మూసివేసినట్లు చెప్పారు. దీనికి ప్రజలందరూ సహకరించాలని డీఎస్పీ షరీఫ్ కోరారు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు. సురేంద్ర, చెప్పండి. మొత్తంగా అయితే డీఎస్పీ షరీఫ్ అయితే మీడియా సమావేశం నిర్వహించారు. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వండి. ఎస్ కిరణ్మయి, పోలింగ్ రోజు జరిగినటువంటి ఘటనల ఆధారంగా రేపు జూన్ 4వ తారీఖు జరగబోయే కౌంటింగ్ కు కఠినతరమైనటువంటి ఆంక్షలు విధించారు పోలీసులు. ఇప్పటికే ఈసీ చాలా స్పష్టంగా చెప్పింది, కౌంటింగ్ రోజున ఎటువంటి అల్లర్లకు పాల్పడకూడదు, ఎటువంటి సంఘటనలకు తావు లేకుండా చూడాలని చెప్పడంతో జిల్లా పోలీస్ యంత్రాంగం కూడా చాలా సీరియస్ గా వార్నింగ్ ఇస్తా ఉంది. ఇప్పటికే కడప జిల్లాలో ఉన్నటువంటి ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్, అలాగే కలెక్టర్ విజయరామరాజు కూడా ప్రెస్ మీట్లు పెట్టి కంటిన్యూగా ఈ కౌంటింగ్ సంబంధించినటువంటి రోజు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి ఊహాగానాలకు కూడా తావివ్వకూడదు, సోషల్ మీడియా వేదికగా ఎలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు కూడా చేయకూడదని చెప్పినటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఈరోజు కడప డీఎస్పీ షరీఫ్ కూడా మీడియా సమావేశంలో చాలా క్లారిటీగా చెప్పారు. జిల్లాలో ఉన్నటువంటి బయట వ్యక్తులు ఎట్టి పరిస్థితుల్లో కౌంటింగ్ కు 24 గంటల ముందే జిల్లా దాటి బయటికి వెళ్ళిపోవాలి. అలాగే కౌంటింగ్ రోజు నగరంలోకి రాకుండా బస్సులన్నింటినీ కూడా బయటనే తిప్పడానికి ఆర్టీసీతో కూడా సమన్వయం చేసుకుంటున్నాము. దాని ప్రకారంగానే ముందుకెళ్లాలి. అంటే ఇన్ని జాగ్రత్తలు తీసుకోవడానికి ప్రధాన కారణం కూడా పోలింగ్ రోజు జరిగినటువంటి అల్లర్లు, అలాగే ఆ రోజు నుంచి నేటి వరకు కూడా 144 సెక్షన్ కొనసాగుతోంది. ఇదే 144 సెక్షన్ ను జూన్ 6వ తారీఖు వరకు కూడా కొనసాగిస్తామని చెప్పి జిల్లా ఎస్పీ చెప్పాడు. ఈసీ కూడా చాలా ఆంక్షలు కఠినతరం చేయడంతో ఇటు జిల్లా పోలీస్ యంత్రాంగం, కలెక్టర్ కూడా చాలా సీరియస్ గా తీసుకుని ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పక్కా ప్లాన్ చేశారు. అంటే ఇటు ఎన్నికల కౌంటింగ్ రోజు రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి కార్యాలయాలన్నీ సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఉంటాయి. అన్ని కూడా కంటిన్యూగా మానిటరింగ్ చేస్తూ ఉంటాము. ఎవరు ఎక్కడ కూడా కదలికలు గమనిస్తూనే ఉంటాము. బయట వ్యక్తులు లోపలికి రాకూడదు, లోపల ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఎలాంటి సంఘటనలకు పాల్పడకుండా అన్ని జాగ్రత్తలు కూడా తీసుకున్నారు. ఇటు పోలింగ్ ఏజెంట్లు కావచ్చు, నాయకులు కావచ్చు, కౌంటింగ్ హాల్లోకి ఒక్కరే ప్రవేశించాలి. కౌంటింగ్ హాల్లో ఎటువంటి సంఘటనలకు పాల్పడకుండా అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు చేశారు. రిమ్స్ సమీపంలో ఉన్నటువంటి మౌలానా అబుల్ కలాం కళాశాలలో స్ట్రాంగ్ రూమ్ ఏర్పాటు చేశారు. అక్కడ దాదాపు 4 అంచెల భద్రత కూడా ఏర్పాటు చేయడంతో పాటు జిల్లాలో ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగం అందరూ కూడా ఒకే ఒక్క నిఘా స్ట్రాంగ్ రూమ్ లో వైపు ఉంటుంది కాబట్టి అక్కడ ఎలాంటి సంఘటనలు జరిగే అవకాశం లేదు. తప్పనిసరిగా ఉదయం 8 గంటలకు ప్రారంభమయ్యే కౌంటింగ్ రోజు నుంచి సాయంత్రం 3 గంటల వరకు కూడా జిల్లాలో 144 సెక్షన్ తో పాటు ఇటు కడప నగరంలో కూడా రౌడీ షీటర్లు కావచ్చు, ఎలాంటి అనుమానితులు ఉన్నా కూడా వాళ్ళందరినీ కూడా కంట్రోల్లోకి తీసుకుంటాము. తప్పనిసరిగా వెంటనే కేసులు కూడా నమోదు చేస్తాం. రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి అల్లర్ల విషయంలో చాలా జాగ్రత్తలు పడినప్పటికీ పోలింగ్ రోజు కడప నగరంలో కావచ్చు, జమ్మలమడుగులో 2-3 సంఘటనలు కంటిన్యూగా జరగడంతో అలాంటివి పునరావృతం కాకుండా పోలీసులు అయితే చాలా జాగ్రత్తలు తీసుకుంటా ఉన్నారు. ఆ జాగ్రత్తల్లో భాగంగానే ఈరోజు మీడియా ముఖంగా కడప జిల్లా ప్రజానికానికి కూడా చెప్పారు. అంటే ఎన్నికలు చాలా సజావుగా జరగడానికి ప్రజలు, నాయకులు సహకరించారు. అలాగే కౌంటింగ్ రోజు కూడా మరోసారి సహకరించి ఆ విజయోత్సవ ర్యాలీలు కూడా అనుమతి నిరాకరించారు. ఎలాంటి విజయోత్సవ ర్యాలీలు చేసుకోకూడదు. 6వ తారీఖు వరకు 144 సెక్షన్ కూడా కొనసాగుతుంది. ఎటువంటి ఘటనలకు పాల్పడడానికి అవకాశం లేకుండా చూడాలని చెప్పి ఈసీకి చెప్పినటువంటి ఆదేశాల మేరకు ఇక్కడ పోలీస్ యంత్రాంగం చాలా కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు పూర్తిగా చేసిందనే చెప్పొచ్చు. కిరణ్మయి, అయితే సురేంద్ర, ఇతర జిల్లాల నుంచి కూడా ఎవరూ కూడా కడప శివారు ప్రాంతం వరకు కూడా రాకూడదు. ఈ నేపథ్యంలోనే కడప శివారులో 7 చెక్ పోస్టులు కూడా ఏర్పాటు చేసినట్టు చెప్పారు. దాని సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవ్వండి.
ఎస్, అంటే కడప నగర పరిధిలో ఉన్నటువంటి 7 చెక్ పోస్టులతో పాటు జిల్లా వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో ఇన్ అండ్ అవుట్ అంటే లోపలికి ప్రవేశించే వారిని అలాగే బయటికి వెళ్లే వారిని ప్రతి ఒక్కరు కూడా నిఘా పెట్టే ఉంచారు. అన్ని చెక్ పోస్టుల దగ్గర నిత్యం పర్యవేక్షణ కూడా కొనసాగుతా ఉంది. అంటే బయట ప్రాంతాల నుంచి ఎక్కువ మంది లోపలికి ఆ పట్టణాల్లోకి ఇటు జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, మైదుకూరు, అలాగే కడప, కమలాపురము, బద్వేలు ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాసులు ఒక నియోజకవర్గం నుంచి వేరే నియోజకవర్గానికి కూడా రావాల్సిన అవసరం లేదు, ఎక్కడికక్కడ ఉండాలి. అలాగే ఆ రోజు జిల్లా వ్యాప్తంగా బంద్ కూడా కొనసాగిస్తున్నారు. ఈ బంద్ను కూడా ప్రజలందరూ అలాగే నాయకులు సహకరించాలి. ఎందుకంటే ఎక్కడా కూడా ప్రజల శ్రేయస్సు కోసమే ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నాం. దీనికి ప్రజలందరూ సహకరించాలి. నాయకులు కూడా తప్పనిసరిగా సహకరించడంతో పాటు ఎక్కడా కూడా తమకు సంబంధించిన కార్యకర్తలను ప్రేరేపించడం కానీ, రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేయడం కానీ, చేయించడం కానీ ఇలాంటి అవకాశాలు ఇవ్వకూడదని ఒక రకమైనటువంటి సజెస్టబుల్గా ఈరోజు చెప్పారు. కానీ ఆచరణ విషయంలో మాత్రం పోలీసులు చాలా దూకుడుగా ఉండే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ఎందుకంటే ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి అల్లర్లను బేస్ చేసుకుని ఆ నేపథ్యంలోనే ఎక్కడ కూడా కౌంటింగ్ రోజు, ఎందుకంటే కౌంటింగ్ రోజు చాలా ఎక్కువ క్రియాశీలక ప్రాంతాల్లో ఈ గొడవలు అల్లర్లు జరిగే అవకాశం ఇంటెలిజెన్స్ ద్వారా తెలుసుకున్నటువంటి పోలీస్ యంత్రాంగం అన్ని విషయాల్లో కూడా కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేయడము, ఎక్కడికక్కడ బందోబస్తు కూడా పెంచడము, పార్టీ కార్యాలయాల దగ్గరికి ఎవరిని కూడా రానివ్వకోకుండా ఎక్కడికక్కడ సెటరైట్ చేసే క్రమాన్ని కూడా కొనసాగించే అవకాశం ఉంది. కాబట్టి ఇటు చెక్ పోస్టుల విషయంలో కావచ్చు, సీసీ కెమెరాలు కావచ్చు, అన్ని విషయాల్లో చాలా క్లారిటీతో ఉన్నారు పోలీస్ యంత్రాంగం. ప్రజలు కూడా దీన్ని గమనించాలి, అలాగే సహకరించాలి. ఈ విషయంలో మాత్రం ఎక్కడ కాంప్రమైజ్ అయ్యే అవకాశం లేదు. కాబట్టి చాలా జాగ్రత్తగా కౌంటింగ్ రోజు ఉండాల్సినటువంటి బాధ్యత ఇటు ప్రజల మీద కూడా ఉందనేది అర్థమవుతుంది. అయితే సురేంద్ర, జూన్ 3 నుంచి కూడా స్థానికేతరులు ఎవరు కూడా కడపలో ఉండకూడదని చెప్పేసి ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. దాని సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వండి. ఎస్, అంటే దాదాపు జూన్ 4వ తారీఖు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం ఉదయం 8 గంటలకు అయినప్పటికీ 24 గంటల ముందే అంటే జూన్ 3వ తారీఖు మధ్యాహ్నం నుంచి జిల్లాలో ఉన్నటువంటి అలాగే కడప నగరంలో ఎక్కువగా లాడ్జీలు కానీ ఇతర ప్రాంతాల్లో ఎవరిని కూడా అలౌ చేయకూడదు. కలెక్టర్ అనుమతి లేనిది జిల్లాలోకి ఎవరు ప్రవేశించకూడదు. అలాగే లాడ్జీలు, హోటళ్లను కూడా తప్పనిసరిగా సీసీ కెమెరాల పర్యవేక్షణ ఉండాలి. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో, ఎక్కడికి వెళ్తా ఉన్నారు, ఏ పని మీద వచ్చారో ప్రతి విషయాన్ని కూడా చాలా క్లారిటీగా కనుక్కున్న తర్వాతనే లాడ్జీలు, రూములు ఇవ్వాల్సి ఉంటుంది. ఇక మద్య నిషేధానికి విషయానికి వస్తే లోకల్ ప్రియారిటీస్ను బట్టి అప్పటికప్పుడు మార్పులు చేర్పులు జరిగే అవకాశం కూడా కనిపిస్తోంది. కానీ రాష్ట్ర వ్యాప్తంగా 3, 4, 5 ఈ 3 రోజుల పాటు కూడా మద్యం దుకాణాలన్నీ మూసేయాలని చెప్పి ఈసీ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో కడప జిల్లాకు సంబంధించి మద్య నిషేధాన్ని ఇక్కడ లోకల్ పరిస్థితులను బట్టి అప్పటికప్పుడు మార్చుకునే అవకాశం కూడా ఉందని డీఎస్పీ వెల్లడించారు. అలాగే జిల్లాలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు కావచ్చు, ఇటు కడప నగరంలో జరిగినటువంటి గొడవలు, అల్లర్ల నేపథ్యంలో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ యంత్రాంగం చాలా కఠినమైనటువంటి చర్యలు తీసుకోబోతా ఉంది. ఈ విషయాన్ని ప్రజలకు కూడా తెలియజేసే కార్యక్రమం మొదలుపెట్టారు. కడప నగరంలోనే కావచ్చు, జిల్లా వ్యాప్తంగా కూడా కంటిన్యూ 144 సెక్షన్ ఎక్కడా కూడా ఎవరు అంటే బయట వ్యక్తులు లోపలికి రాకూడదు, లోపల ఉన్నటువంటి వ్యక్తులు బయటికి పోకూడదు. కౌంటింగ్ రోజు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండేదానికి పలు సూచనలు, సలహాలతో పాటు అవసరమైతే చర్యలు తీసుకోవడానికి కూడా పోలీసు యంత్రాంగం చాలా గట్టి బందోబస్తు అలాగే ముందస్తు చర్యలు కూడా తీసుకుంటోంది. రైట్ సురేంద్ర, థ్యాంక్ యూ. నాయకులకు అందరికీ ప్రెస్ మీడియా ద్వారా నేను తెలియజేసింది ఏంటంటే, మనము ఆ 3వ తేదీ మధ్యాహ్నం నుంచి టోటల్ టౌన్లో లాడ్జెస్ కానివ్వచ్చు, ఫంక్షన్ హాల్స్ కావచ్చు, ఇతరత్ర ఏదైనా సరే గెస్ట్ హౌసెస్, పొలిటికల్ పార్టీస్ లీడర్కి సంబంధించి ఏదున్నా కూడా అవన్నీ కూడా అందరూ కూడా వెకేట్ చేయాలి. అవుట్ ఆఫ్ ది కడప సిటీ ఉన్నటువంటి వాళ్ళను ఎవరిని కూడా అలో చేయటం లేదు. నెంబర్ 1. ఆర్టీసీ బస్సెస్ కూడా ఆ రోజు బయట నుంచే ఆపరేట్ అవుతాయి. ఏ ఏరియా నుంచి వచ్చే బస్సెస్కు వాటికి మనము అక్కడక్కడ ఒక టెంట్ ఏర్పాటు చేయడము, మైక్, తర్వాత పబ్లిక్కి కన్వీనియంట్గా అక్కడి నుంచి సిటీలోకి రావడానికి కొన్ని బస్సెస్ కూడా పెట్టాము. అది వాళ్ళ యొక్క ఎమర్జెన్సీని బట్టి, మెడికల్ ఎమర్జెన్సీ ఇలాంటి వాటి ఒక ప్రత్యేకమైనటువంటి ఏదైనా వాళ్ళకి మాత్రం వీలు కల్పించే విధంగా కూడా పెట్టాము. సో షాప్స్, ఇతరత్ర స్కూల్స్ కానివ్వచ్చు, ప్రైవేట్ ఆఫీసెస్ కావచ్చు, అవన్నీ